నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాజీవ్ గృహకల్ప నుంచి డబుల్ బెడ్రూమ్స్ శ్మశాన వాటికకి వెళ్లే రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు సిపిఎం నాయకులు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప నుంచి డబుల్ బెడ్రూమ్స్ శ్మశాన వాటికకి వెళ్లే రోడ్డు మరీ ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలు, పాఠశాలల విద్యార్థులు ఆ రోడ్డుపై నడుస్తుంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజీవ్ గృహకల్ప డబుల్ బెడ్రూమ్ శ్మశాన వాటిక మధ్యలో ఉన్న చెరువు నీళ్లు కిందికి వదలడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు త్రవ్విపెట్టారు. త్రవ్విపెట్టిన రోడ్ ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయవలసిన అధికారులు ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో సిగ్గుచేటంటున్నారు. రోడ్డు మార్గంలో నడిచి వెళ్తుంటే రోడ్డు దగ్గరని కాలనీ వాసులు చెత్త చెదారం వేయడం వల్ల చెత్త అంతా రోడ్డుపైకి రావడంతో ఈ వర్షానికి రోడ్డు మరీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాజీవ్ గృహకల్ప నుంచి డబుల్ బెడ్రూమ్స్ శ్మశాన వాటికకి వెళ్లే రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా తరపున కోరుతున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రదేశాలు వెంటనే అధికారులు పర్యవేక్షణ చేయాలని, పరిరక్షణ కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎన్ బాలపీరు, పి స్వామి, పి భాస్కర్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజగురు నుంచి సాయినగర్ వెళ్ళే రోడ్డు సంబంధించింది. డబుల్ బెడ్రూమ్ వెళ్ళే ఆర్జీకే నుంచి డబుల్ బెడ్రూమ్ వెళ్ళే దారి ఉందో దాదాపు 7 నెలలు ఆ దారి సంబంధించి తొవ్వి పెట్టారు. ఇక్కడ అక్కడ సంబంధించి సీసీ రోడ్డు పెట్టారు. కానీ మధ్యలో మాత్రం ప్రజలకు ఇబ్బందికరంగా అయ్యేటట్టుగా ఈరోజు అధికారులు పెట్టే వదిలేశారు. కానీ ఇక్కడ ప్రజలు వాహనాలు వెళ్తూ ఉంటే పేద ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా దారులకు సంబంధించి బండ్లు వెళ్ళినా, ఆటోలు వెళ్ళినా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడనే ఆర్జీకి సంబంధించి చెత్త చెదారం అంతా ఇక్కడనే పెట్టి, దాంతో పాటుగా ఇక్కడున్న మురికి నీళ్ళంతా ఇక్కడనే ఆగడం వల్ల రోడ్డు మీద వెళ్లే జనాలకు సంబంధించి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడున్న మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి. కమిషనర్ గారు రావాలి, వచ్చి ఈ రోడ్డు సంబంధించింది పరిశీలన చేసి అధికారులను వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ రోడ్డు రవాణా సంబంధించి ప్రజలకు ఇబ్బంది కాకుండా వెంటనే సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయింది. అధికారి తవ్వడం తప్ప దాన్ని పూర్తిగా చేయడం, నిర్మాణం పూర్తిగా చేయడం మాత్రం చేసుకోవట్లేదు. కాబట్టి వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.